నమస్తే శ్రీమాత్రి నమః శ్రీకృష్ణాయ నమః. హిట్ టీవీ ఆహా భక్తి ప్రేక్షకులకు స్వాగతం. ఈ రోజు ఫిబ్రవరి 9, 2026 నాటి పంచాంగం ప్రకారము గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, అందులో ఏ గ్రహం ఎక్కువగా బలంగా ఉన్నది అనే అంశంలో ముందుగా గురుగ్రహం యొక్క అనుగ్రహము ఈ రోజు సంపూర్ణంగా మీరు పొందబోతున్నారు. అయితే ఏ అంశంలో అంటే జ్ఞానము, అదృష్టము, సామాజిక ప్రతిష్ట, ఆర్థిక లాభాలు పెరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. అయితే శుభకార్యాలు, వ్యాపారము, విద్య, దీనికి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా సానుకూలంగా సాగేందుకు ఈ రోజు కనబడుతోంది. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి ఉత్సాహంగాను సానుకూలంగాను ఈ రోజు ఉండబోతోంది. ఆధ్యాత్మిక ఆలోచనలు, పుస్తకాలు, జ్ఞాన సంబంధిత కార్యక్రమాలు మీకు మనశ్శాంతిని ఇవ్వడంతో పాటు ఒక సమాచారాన్ని మీకు అందివ్వబోతుంది. అయితే ప్రయాణాలు, కొత్త అవకాశాలు లాభదాయకంగా ఉండబోతున్నాయి. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి బాధ్యతలు పెరిగేందుకు అవకాశం కనబడుతోంది. ఉన్న బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. ఉద్యోగంలో స్థిరత్వము, అభివృద్ధి, ధనపరమైన గ్రోత్ అనేది కనబడుతుంది. పెద్దల సహాయ సహకారాలు, సలహాలు ఈ రోజు మీకు అందుబాటులోకి వస్తాయి. భవిష్యత్ ప్రణాళికలు, మీరు లాంగ్ టర్మ్ లో ఏదైతే ప్లాన్స్ వేసుకున్నారో ఆ ప్లాన్స్ సక్సెస్ అయ్యేందుకు అవకాశాలు కనబడుతోంది. ధనపరంగా ఏదైనా అంటే పెట్టుబడులు పెట్టడానికి కానీ, సేవింగ్స్ చేసుకోవడానికి కానీ, ఇలాంటి అంశాలకు ఈ రోజు చాలా బాగా ఉండబోతోంది. దానికి సంబంధించిన ప్రణాళికలు కానీ ముందడుగు వేసే ప్రయత్నాలు చేసుకోండి. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి కొత్త ఆలోచనలు, ప్రాజెక్టులు విజయవంతమయ్యేటట్టు కనబడుతోంది. స్నేహితుల సహాయ సహకారాలు, సమాజంలో గుర్తింపు, పేరు ప్రతిష్టలు పొందేందుకు అవకాశం ఉంది. టెక్నాలజీ, నూతన ఆలోచనలు, ఈ రెండు రంగాలలో ఉన్న వాళ్లకు ప్రత్యేకమైన లాభాన్ని ఇచ్చేందుకు అవకాశం కనబడుతోంది. మీ యొక్క కొత్త ఆలోచనలు కమ్యూనికేషన్ రంగం కానీ లేదా టెక్నాలజీ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ ఫలితాన్ని మంచిగా ఇచ్చేందుకు అవకాశం కనబడుతోంది. దానికి సంబంధించిన ప్రణాళికలు కానీ లేదంటే మీ పెద్దలతో చర్చించడం కానీ చేసినట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. అయితే ఆత్మవిశ్వాసం పెరగడంతో పాటు మీరు ధైర్యంగా ముందుకు వెళ్లే అవకాశాలు గోచరిస్తున్నాయి. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి మనశ్శాంతి, సుఖ సంతోషాలతో పాటు కుటుంబంలో ఆనందంగా గడిపేందుకు అవకాశం కనబడుతోంది. విదేశీ ప్రయత్నాలు కానీ, విదేశీ పెట్టుబడులు కానీ మీకు ఈ రోజు మంచి జరిగేందుకు అవకాశం కనబడుతోంది. దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేసుకోవచ్చు. శుభకార్యానికి సంబంధించిన ఆలోచనలు, నిర్ణయాలు ఈ రోజు అద్భుతంగా ఉండబోతోంది. అలాంటి నిర్ణయాలు ఏవైనా తీసుకోవాలనుకుంటే కనుక ఈ రోజు తీసుకున్నట్టయితే ఉత్తరోత్తర మంచి జరిగే అవకాశం ఉంది. నిర్ణయాలు తీసుకోవడంలో వెనకంజ అస్సలు వేయకండి. అయితే ఆర్థికంగా, వృత్తిపరంగా, సామాజిక పరంగా ఈ రోజు విశేషంగా ఉండబోతోంది మీనరాశి వారికి. ఇవి మేష, ద్వాదశ రాశుల వారికి చెప్పదగినటువంటి గోచారిత్య ఫలితాలు, పరిహారాలు, సూచనలు. అయితే ఈ రోజు సమగ్ర శుభ సూచన ఏంటంటే కనుక మీకు గురువుకు సంబంధించినటువంటి మంచి ఫలితాలు ఈ రోజు మీరు పొందబోతున్నారు. ఓం గుం గురవే నమః అనే మంత్రాన్ని 12 రాశుల వారు 11 సార్లు కనుక జపించుకున్నట్టయితే జ్ఞానము, అదృష్టము, ఆర్థికంలో స్థిరత్వము అంటే ధనపరంగా ఒక స్టెబిలిటీ అనేది వచ్చే అవకాశం కనబడుతోంది. దాంతో పాటు మానసిక శాంతి, ఆందోళన నుంచి దూరం అయ్యే అవకాశం ఉంది. ఇటువంటివి ఫలితాలు ఈ రోజు గోచార రీత్యా చెప్పడం జరిగింది. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.